హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2025 లో విడుదలైన బ్రిక్ అనే జర్మన్ సైఫై మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ మూవీ కాన్సెప్ట్ మీరు ఇంతవరకు చూడనట్టు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, ఒక రోజు ఉదయం మీరు ఎప్పట్లనే నిద్ర లేచి బయటకు వెళ్లాలనుకుంటే మీ ఇంటి డోర్స్, విండోస్ అని బయటకు వెళ్లే ప్రతి దారిని ఏదో ఒక మిస్టీరియస్ అయిన బ్లాక్ వాల్ బ్లాక్ చేస్తూ ఉంటే మీరేం చేస్తారు? అందులోనూ ఇదేం సాధారణమైన ఇటుకరాలతో కట్టిన గోడ కాదు. దీన్ని ఇరగొట్టాలనుకునే వాళ్ళ చెయ్యరికిపోతుంది. షూట్ చేయాలనుకుంటే బుల్లెట్ బూమరాంగ్ లా రివర్స్ లో వచ్చి మీ గొంతులో దిగి మీ ప్రాణాలే తీస్తుంది. మరి ఇంత డేంజరస్ అయిన ఈ వాల్ ని బ్రేక్ చేయకుండా బయటికి వెళ్లాలంటే ఎలా? అది చెప్పేది ఈ సినిమా స్టోరీ లైన్. మన హీరో తన వైఫ్ ఇంకా అతని అపార్ట్మెంట్ లో ఉండే మిగతా వాళ్ళందరితో కలిసి వాళ్ళ బిల్డింగ్ ని పూర్తిగా చుట్టుముట్టి బ్లాక్ చేస్తున్న ఈ విచిత్రమైన గోడ నుంచి తప్పించుకు బయటపడ్డా లేక ట్రాప్ అయిన అదే అపార్ట్మెంట్ లోనే ఇరుక్కుని చనిపోతాడా? అసలు ఈ బ్లాక్ వాల్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళనెందుకు టార్గెట్ చేస్తుందో ఫుల్ వీడియోలో చూసేద్దాం రండి. ఓపెన్ చేస్తే మనకి ఈ సినిమా హీరో అయిన టిమ్ ని చూపిస్తారు. అతను ఒక గేమ్ డెవలపర్. ప్రస్తుతం ఒక కొత్త కంప్యూటర్ గేమ్ ని రిలీజ్ చేసే పనిలో తన టీమ్ తో పాటు చాలా బిజీగా ఉంటాడు. అటువైపు నుంచి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ లో చాలా బగ్స్ ఉన్నాయి టీమ్, డెలివరీ డేట్ దగ్గర పడుతుంది, మనం దాన్ని పోస్ట్పోన్ కూడా చేయలేము, దీన్ని కంప్లీట్ చేయడానికి నీ హెల్ప్ చాలా అవసరమని అంటూ ఉండగాని టిమ్ కి సడన్ గా సిగ్నల్ లాగై వాళ్ళ వాయిస్ సరిగ్గా వినిపించదు. దీంతో అతను బాగా ఫ్రస్ట్రేట్ అయి ఏమైందో అని సిస్టమ్ ని తడుతూ ఉన్నట్టు మనకు చూపిస్తారు. ఇది చూసే టిమ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎంత స్ట్రెస్ఫుల్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ బాధలో అతనికి తన గతం మొత్తం గుర్తుకొస్తుంది. ఈవిడ టిమ్ భార్య ఒలివియా. ఇద్దరు ఒకరిని ఒకరు చాలా ప్రేమించి పెళ్లి చేసుకుని ఆనందంగానే ఉండేవాళ్లు. కానీ వీళ్ళ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. 2 ఏళ్ల క్రితం వాళ్ళ బేబీ మిస్క్యారేజ్ చనిపోయింది. అప్పటి నుంచి టిమ్ ఈ విషయం గురించి ఒలివియాతో ఎక్కువగా మాట్లాడకుండా ఈ టాపిక్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం వల్ల వీళ్ళ రిలేషన్షిప్ లో క్రాక్ పడింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసే ఉన్నా ముందులా సంతోషంగా లేరు. ఇలా ఇదంతా గుర్తు తెచ్చుకుని ఫీల్ చేస్తూ ఉన్న టిమ్ టేబుల్ మీద గ్లాస్ లో ఎటూ వెళ్ళలేక ఒక ఈగ ట్రాప్ అయిపోయి ఉండడం గమనించి దాన్ని బయటకు తీసుకువెళ్లి వదిలేద్దామని కింద పేపర్ పెట్టి దాన్ని జాగ్రత్తగా విండో దగ్గరికి తీసుకువెళ్లేసరికల్లా చెయ్య జారి గ్లాస్ కింద పడి ఇరిగిపోతుంది. ఈ శబ్దం విని అతనికి ఏమైందో చూడ్డానికి అక్కడికి అతని వైఫ్ ఒలివియా వస్తుంది. ఇతను అంతా ఫైన్ అని చెప్పాక ఇద్దరూ కలిసి రెడీ అయి బయటికి వెళ్తారు. కిందకి వెళ్ళగానే వీళ్ళుంటున్న అపార్ట్మెంట్ బిల్డింగ్ ఓనర్ కనిపిస్తాడు. వీళ్ళుంటున్న అపార్ట్మెంట్ 100 సంవత్సరాలకి ముందు కట్టిన పాత బిల్డింగ్ కాబట్టి ఈ ఓనర్ ప్రస్తుతం దాన్ని రెనోవేట్ చేస్తున్నాడు. సో అట్ ప్రెసెంట్ ఆ బిల్డింగ్ మొత్తాన్ని కవర్స్ తో కప్పేసుంటారు. ఓనర్ వీళ్ళిద్దరికి త్వరలో పని పూర్తయిపోతుందని చెప్తూ ఉండగా సిటీలో ఏదో ఒక చోటు నుంచి పెద్ద భయంకరమైన పొగ రావడం వీళ్ళందరూ గమనిస్తారు. ఆ నిప్పార్పడానికి ఫైర్ ఇంజిన్స్ అండ్ హెలికాప్టర్స్ లో ఫోర్సెస్ చాలా వేగంగా వెళ్తూ ఉంటారు. అది చూసి ఏమైందని ఒలివియా అడిగినప్పుడు బిల్డింగ్ ఓనర్ సిటీలోని హాంబర్గ్ పోర్ట్ దగ్గర ఫైర్ జరిగిందన్న విషయం చెప్తాడు. ఈ కాన్వర్సేషన్ అయిపోయాక ఒలివియా టిమ్ ని కొత్తగా రెడీ చేసిన తన పాత వ్యాన్ దగ్గరికి తీసుకొస్తుంది. లైట్స్ తో ఆ వ్యాన్ అంతా డెకరేట్ చేసి డిన్నర్ ప్లాన్ చేసిన తను, మన మధ్య దూరం పెరిగిపోయింది టిమ్, నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను, అందుకే మన ఈ రిలేషన్షిప్ ని సేవ్ చేసుకోవడానికి కొన్ని రోజులు జాబ్ అని పక్కన పెట్టేసి మనం పారిస్ కి వెళ్తాం, కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్తుంది. కానీ టిమ్ తన కొత్త గేమ్ రిలీజ్ అవ్వడం వల్ల ప్రస్తుతం టైం ఆఫ్ తీసుకోలేనని చెప్పేస్తాడు. దీంతో ఒలివియా చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఇక్కడ డిన్నర్ అయ్యాక ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరూ తమ రూమ్ లో పడుకున్నప్పుడు కూడా ఒలివియాకి నిద్ర రాక దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళ అపార్ట్మెంట్ బిల్డింగ్ ని పొగలా ఏదో వచ్చి పూర్తిగా కమ్ముకుంటున్నట్టు మనకి చూపిస్తారు. మరుసటి రోజు ఉదయం టిమ్ నిద్రలేచి చూసేసరికి ఒలివియా పక్కనుండదు. ఎక్కడుందో అని వెతుకుతూ వెళ్తే హాల్లో తను రెడీ అయి, ఇక నేను నీకోసం వెయిట్ చేయలేను టిమ్, నేను పారిస్ కి బయలుదేరుతున్నాను, నాతో రావాలనుకుంటే రా, కానీ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో, ఈసారి నేను వెళ్తే మళ్ళీ తిరిగి రానని చెప్తుంది. ఒలివియా వెళ్లిపోవడం చూసి తనని ఆపడానికి టిమ్ వెనకాలే వెళ్తాడు. కానీ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడే వీళ్ళిద్దరికి ఒక పెద్ద షాక్. వీళ్ళ దారికి అడ్డంగా ఒక నల్లటి గోడ బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఒలివియా వెంటనే, నన్ను వెళ్లకుండా ఆపడానికి నువ్వేదంతా చేసావు కదా, త్వరగా ఇదంతా తీయని అంటుంది. నువ్వు వెళ్తున్నావని నాకు ఇప్పుడే తెలుసు, నేనలా ఈ గోడని కడతా, నాకు దీనికి సంబంధం లేదంటూ టిమ్ తను చెప్పినట్టే దీన్ని తొయ్యడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ వాల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో డోర్ బెల్ కెమెరా ద్వారా బయటికి చూద్దామని చూస్తే అది కూడా మొత్తం బ్లాక్ గా కనిపిస్తుంది. వెనక ఒలివియా ఈ దారి లేకపోతే ఇంకో దారి ఉంటుంది కదా అని బెడ్రూమ్, కిచెన్ అని అన్ని పక్కలా వెళ్లి అన్ని విండోస్ ఓపెన్ చేసి చూస్తుంది. కానీ వాటి వెనక కూడా అచ్చం ఇలాంటి నల్ల గోడలే ఉంటాయి. నైట్ పడుకునేటప్పుడు అంతా నార్మల్ గానే ఉండి వీళ్ళు నిద్రలేచిన ఈ కొన్ని గంటల్లో ఇలా ఇంటి చుట్టూ ఇన్ని గోడలు ఎవరు కట్టారో అర్థం కాక టిమ్ ఇంకా ఒలివియా భయపడతారు. సరే ఎవరికైనా కాల్ చేసి బయట నుంచి హెల్ప్ తీసుకుందామని ఫోన్ చేసినా సిగ్నల్ ఉండదు. టిమ్ వైఫై చెక్ చేస్తే అది కూడా కనెక్ట్ అవ్వదు. ఏంట్రా ఇది, ఎవరైనా మన మీద ప్రాంక్ చేస్తున్నారా అని వీళ్ళ గుండె దడదడ కొట్టుకుంటుంది. ఆ వాల్ ని పగలగొట్టడానికి ట్రై చేసినా అది కదలకపోయేసరికి ఇక సిగ్నల్ దొరకడం కోసం వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేమో అని ఇద్దరు ఫోన్స్ పట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. అప్పుడు హీరో టిమ్ తన మొబైల్ సరిగ్గా గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు గ్లిచ్ అవడం చూసి డౌట్ రావడంతో ఇది నార్మల్ సిమెంట్ కూడా కాదు, అతని ఇంతవరకు చూడని ఏదో ఒక మిస్టీరియస్ అయిన బ్లాక్ మెటీరియల్ తో చేశారని గమనిస్తాడు. వెంటనే అతని వైఫ్ ఒలివియాని పిలిచి, నువ్వు ఆర్కిటెక్ట్ వి కదా, ఈ గోడ దేంతో కట్టారో, దీన్ని ఎలా ఎరగొట్టడమో నీకు తెలుసా అని అడగగాని, ఏమో నాకు తెలీదు, ఆగని ఒక డ్రిల్లింగ్ మిషన్ తీసుకొచ్చి ఆ గోడని పగలగొట్టడానికి ట్రై చేస్తుంది. కానీ వీళ్ళిద్దరూ ఎంత ట్రై
చేసినా రివర్స్ లో మిషన్ డ్యామేజ్ అవుతుంది కానీ ఈ గోడ మీద ఒక చిన్న స్క్రాచ్ కూడా పడదు. సరే ఈ బ్లాక్ హోల్ వదిలేసి పక్కనే డ్రిల్ చేసి అక్కడ ఒక హోల్ వేసి మెట్ల ద్వారా బయటికి వెళ్లిపోదామని చూస్తే వీళ్ళ అపార్ట్మెంట్ గోడ వెనక కూడా బ్లాక్ కలర్ వాల్ ఉంటుంది. అంటే వీళ్ళ బిల్డింగ్ చుట్టూ అది ఒక కేజ్ లా కమ్మేస్తుందన్నమాట. సరిగ్గా అప్పుడే వీళ్ళ పక్క అపార్ట్మెంట్ లో నుంచి ఎవరో గట్టిగా అరుస్తున్న సౌండ్స్ వినిపిస్తాయి. అది విన్న టిమ్ ఇంకా ఒలివియా వీళ్ళకి పక్కనే వీళ్ళ నైబర్స్ ఉంటారన్న విషయం గుర్తు తెచ్చుకుని ఈసారి బిల్డింగ్ నుంచి బయటికి వెళ్లే గోడని కాకుండా పక్క అపార్ట్మెంట్ కి వెళ్లే గోడని డ్రిల్ చేస్తారు. అండ్ లక్కీలీ ఈసారి వీళ్ళని ఏది బ్లాక్ చేయకుండా అక్కడ ఒక హోల్ పడుతుంది. ఆ అపార్ట్మెంట్ లో ఆనా ఇంకా మార్విన్ అనే ఒక కపుల్ ఉంటారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ ఒక్కరోజు మాత్రం ఇక్కడ స్టే చేయడం కోసం Airbnb లో ఈ అపార్ట్మెంట్ రెంట్ కి తీసుకున్నామని, ఈ రోజు బయటికి వెళ్దామని డోర్ తెరిస్తే చుట్టూ గోడలున్నాయని, కమ్యూనికేషన్స్ అన్ని కట్ అయిపోయా, ఏవి పనిచేయట్లేదు, తమకేం చేయాలో అర్థం కావట్లేదని వాళ్ళిద్దరిలో మార్విన్ చాలా పానిక్ అవుతూ ఉంటాడు. హీరోయిన్ ఒలివియా అతన్ని భయపడొద్దని కామ్ చేస్తూ ఆనా దగ్గర మీరు రాత్రి పడుకోవడానికి ముందు ఏదైనా సస్పిషియస్ గా చూసారా, ఈ గోడ ఎలా వచ్చిందో మీకేమైనా తెలుసా అని అడుగుతుంది. దానికి ఆనా లేదు, నైట్ మేమిద్దరం పడుకోవడానికి ముందు అంతా నార్మల్ గానే ఉన్నాం, ఆ వాల్స్ బ్రేక్ అవ్వట్లేదు, మనం బయటికి తప్పించుకోలేక ఇక్కడే చనిపోతామా ఏంటి అని భయపడుతుంది. హీరోయిన్ ఒలివియా అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నారు, మనం ఖచ్చితంగా తప్పించుకోవచ్చని తనకి ధైర్యం చెప్తూ ఉంటే ఇటు మన హీరో టీమ్ ట్యాప్ ఓపెన్ చేస్తాడు. చూస్తే వాటర్ కనెక్షన్ కూడా కట్ అయిపోయి ఉంటుంది. విచ్ మీన్స్ వీళ్ళు త్వరగా తప్పించుకోకపోతే ఫుడ్ వాటర్ లేక చనిపోయే ప్రమాదం కూడా ఉందన్నమాట. సో వీళ్ళ ఇంట్లో ఉన్న వాటర్, డ్రింక్స్ అని అన్ని బాటిల్స్ ని ఒక చోటికి చేర్చాక టిమ్ ఒలివియా దగ్గర బయటకు వెళ్ళడానికి ఖచ్చితంగా ఏదైనా ఒక దారి ఉంటుంది. ఇది ఒక గేమ్ అనుకో, అన్ని గేమ్స్ లోనూ లెవెల్స్ ని క్లియర్ చేయడానికి ఏదైనా ఒక క్లూ ఉంటుంది, మనం జస్ట్ దాన్ని కనిపెట్టాలని చెప్తూ ఉంటే ఒక్కసారిగా ఫ్రస్ట్రేషన్ టాప్ కి వెళ్ళిన ఒలివియా ఎప్పుడు చూసినా నీ వీడియో గేమ్స్ ఏనా, ఈ సిచ్యువేషన్ లో కూడా అది తప్ప వేరేం ఆలోచించలేవా, ఇక్కడ మనం చనిపోతున్నాం టిమ్, నేను చెప్పినట్టు నిన్నే నువ్వు నాతో పాటు ప్యారిస్ కి బయలుదేరుంటే ఈ సిచ్యువేషన్ అసలు వచ్చుండేదే కాదు, ఇదంతా నీ వల్లే అని ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. దాంతో టిమ్ మనకేం కాదు ఒలివియా, మనం ఇలా ట్రాప్ అయిపోయి ఉన్నామని బయట ఎవరైనా చూసి మనకి సాయం చేయడానికి వస్తారని అన్నందుకు రెనోవేషన్ వర్క్ కోసం మన బిల్డింగ్ మొత్తాన్ని కవర్స్ తో కప్పేస్తున్నారు టిమ్, ఎవరికి మనం ఇక్కడ ట్రాప్ అయి ఉన్నామన్న విషయం తెలియదు. అలాంటప్పుడు మనల్ని కాపాడటానికి ఎవరొస్తారు, అంతే మనం ఖచ్చితంగా చనిపోతాం. యాక్చువల్లీ నేను ఉదయం తీసుకున్న డిసిషనే కరెక్ట్, మనమిద్దరం విడిపోవడమే బెస్ట్, ఇక నేను నీతో ఉండలేనని తిట్టి ఒలివియా ఏడుస్తూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో ఫ్రస్ట్రేట్ అయిన హీరో టీమ్ కూడా చేతిలో ఉన్న ఫోన్ ని గోడ మీదకి విసిరి కొట్టేస్తాడు. అలా అక్కడే కూర్చుని హీరో టీమ్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు సడన్లీ డోర్ దగ్గర ఉన్న బ్లాక్ కలర్ గోడ మీద ఏదో మెరిసేలా అనిపించి ఏంటదా అని టీమ్ దగ్గరికి వెళ్లి చూస్తే అతను విసిరేసిన ఫోన్ ముక్కలు ముక్కలై పడిపోయినప్పుడు అందులోనే ఒక చిన్న చిప్ మాత్రం ఆ గోడకి వెళ్లి అంటుకుని ఉంటుంది. ఈ మెటీరియల్ ఏంటో కానీ మ్యాగ్నెట్ లా పనిచేస్తుందని టిమ్ ఆశ్చర్యపోయి దాన్ని చూస్తూ ఉండగా ఒలివియా కాఫీ తీసుకొచ్చి అతనికిచ్చి సారీ నిన్నితో అలా గొడవ పడుండకూడదని చెప్తూ ఉంటే హీరో తను కాఫీ కలుపుతున్న స్పూన్ తీసుకువెళ్లి ఆ గోడకి అంటించి దానికి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉందన్న విషయం ఒలివియాకి చెప్తాడు. మేబీ బయటకు వెళ్లడానికి ఇదేమైనా క్లూ అయిండొచ్చని ఆలోచించి ఇద్దరూ కలిసి ఇంట్లో ఉన్న అయన్ ఆబ్జెక్ట్స్ అన్ని తీసుకొచ్చి ఆ గోడకి అతికిస్తారు. అండ్ ఈ ప్రాసెస్ కి మధ్యలో ఒలివియా ఆ వాల్ లోని 4 బాక్సెస్ లో మాత్రం మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎక్కువగా ఉండడం గమనించి అంటించిన ఈ అయన్ ఆబ్జెక్ట్స్ అన్ని ఆ ప్లేసెస్ లోకి చేరుస్తుంది. దాన్ని వీళ్ళిద్దరూ వెనక్కి వెళ్లి చూస్తూ ఉన్న ఈ సమయంలో హఠాత్తుగా ఈ మెటల్ ఆబ్జెక్ట్స్ అన్ని షేక్ అవుతూ ఒక్కసారిగా బాగా ఫోర్స్ గా వీళ్ళ మీదకి బౌన్స్ అవుతాయి. సెకండ్ గ్యాప్ లో రియాక్ట్ అయిన హీరోయిన్ ని వెంటనే వెనక్కి లాగిన అన్ఫార్చునేట్లీ తనని కాపాడుతూ ఆ షార్ప్ అయిన ఆబ్జెక్ట్స్ అన్ని వచ్చి ఇతని పీపికి గుచ్చుకుంటాయి. ఒలివియా టిమ్ కి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ అతని గాయాలన్నిటికీ బ్యాండేజెస్ అంటిస్తూ లాస్ట్ మినిట్ లో దేని గురించి ఆలోచించకుండా తనని ప్రొటెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళకి పక్కింట్లో ఉన్న వీళ్ళ నైబర్స్ గొడవ పడుతున్నట్టు పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తాయి. ఏమైంది, మార్విన్ ఇంకా ఆనా ఫైట్ చేస్తున్నారేమో అని భయపడి వీళ్ళిద్దరూ ముందే వేసిన ఆ హోల్ దగ్గరికి వెళ్లి మార్విన్ ఆనా అని ఎన్నిసార్లు పిలిచినా ఎవరూ పలకకపోయేసరికి వేరే దారి లేక హీరో టిమ్ ఇంకా ఒలివియా ఆ హోల్ ని కొడుతూ పెద్దది చేసి సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేతిలో ఒక బ్యాట్ పట్టుకుని ఆ అపార్ట్మెంట్ లోకి వెళ్తారు. ఆ ఇల్లంతా సర్వే చేస్తూ అక్కడున్న విండోస్ ఇంకా డోర్స్ కి ముందు కూడా సేమ్ బ్లాక్ కలర్ వాల్ ఉండడం చూసిన వీళ్ళు మెల్లమెల్లగా ముందుకు వెళ్లి చూస్తే అక్కడ బెడ్రూమ్ ఫ్లోర్ మీద రక్తం, పక్కనే ఆ అమ్మాయి ఆనా కూడా పడుంటుంది. అయ్యో ఏమైంది నీకు, ఎవరు కొట్టారు, ఇక నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు, లే మాతో మా ఇంటికొచ్చేరా అని హీరోయిన్ ఒలివియా ఆ అమ్మాయిని లేపి అక్కడి నుంచి తీసుకువెళ్లాలనుకున్నప్పుడు సడన్లీ తన బాయ్ ఫ్రెండ్ అయిన మార్విన్ పరిగెడుతూ వచ్చి హీరోని అటాక్ చేస్తూ నా గర్ల్ ఫ్రెండ్ ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారని అతన్ని కొట్టడంతో ఒలివియా వెంటనే తను తీసుకొచ్చిన పెప్పర్ స్ప్రే అతని మొహం మీద కొట్టి వీళ్ళిద్దరూ కలిసి అతనితో ఫైట్ చేసి కొడుతూ ఉంటే ఆనా మధ్యలోకి దూరి ఏం చేస్తున్నారు ఆపండి, కొట్టకండి అని వీళ్ళని తిడుతుంది. నిన్ను రక్తం వచ్చేలా కొట్టాడు, వీడికి సపోర్ట్ చేస్తున్నావేంటి తల్లి అని హీరోయిన్ కన్ఫ్యూజ్ అయి అడిగితే ఆనా అయ్యో అసలు ఆ రక్తం నాదే కాదు మార్విన్ది, బయటికి వెళ్లడం కోసం ఈ బ్లాక్ కలర్ గోడని ఇరగొట్టడానికి ట్రై
ట్రై చేసినప్పుడు తను ఇంజ్యూర్ అయిపోయాడు. అదే రక్తం. మోరోవర్ ఏ సిచ్యువేషన్ లోనూ మార్విన్ నన్ను కొట్టడని చెప్తుంది. ఆ తరువాత హీరో హీరోయిన్ వీళ్ళిద్దరిని ఇక్కడ నుంచి వాళ్ళింటికి తీసుకువెళ్లిపోతారు. మార్విన్ నిన్న నైట్ తీసుకున్న డ్రగ్స్ మొత్తం ఇంకా వదలకపోవడం వల్ల ఎక్కడ మెలకు వచ్చాక మళ్లీ వీళ్ళపై అటాక్ చేస్తాడో అని భయపడి హీరో వాళ్ళు అతని చేతులు కట్టేస్తారు. ఆ తరువాత హీరో టీం మళ్లీ వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్లి వాళ్ళకి ఉపయోగపడేలా అక్కడ ఏమైనా ఉందా అని చెక్ చేస్తూ స్టోర్ రూమ్ ని చేరుకుంటాడు. హీరో అక్కడ లైట్ ఆన్ చేస్తే సరిగ్గా అప్పుడు వెనక మనకి విండో దగ్గర బ్లాక్ కలర్ వాల్ ఫామ్ అవడం కనిపిస్తుంది. కానీ దీన్ని మన హీరో చూడకుండా మిస్ చేసిస్తాడు. ఆ రూమ్ అంతా చెక్ చేస్తే అక్కడ అతనికి ఒక గొడ్డలి దొరుకుతుంది. వెంటనే టిమ్ ఇది తీసుకొచ్చి దీంతో ఆ బ్లాక్ కలర్ వాల్ ని బద్దలు కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ ఎంత గట్టిగా కొట్టినా గోడకి ఏం కాదు. సరిగ్గా ఇదే టైంలోని మైకంలో ఉన్న మార్విన్ కి మెలకు వచ్చి ఆగు బాసో ఆగు, లేకపోతే నువ్వు కొట్టిన కొట్టడం మళ్ళీ నీ మీదకే బౌన్స్ అవుతుంది. ఇదిగో నా తల మీదున్న గాయం అలానే తగిలిందని హెచ్చరిస్తాడు. అదంతా సరే గాని ముందు నువ్వు నన్నెందుకు అటాక్ చేసావో అది చెప్పరా అని హీరో ప్రశ్నించగాని ఏంటి నేను నీపై దాడి చేశానా, ఏం చెప్తున్నావు బ్రో అని మార్విన్ అమాయకంగా అడుగుతాడు. అప్పుడు అతని గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు నిజమే చెప్తున్నారు, నువ్వు నిజంగానే వాళ్ళని అటాక్ చేసావని జరిగింది చెప్పడంతో విషయం తెలుసుకుని మత్తులో నేనేం చేశానో నాకే గుర్తులేదు, తెలియక జరిగింది, సారీ అని మార్విన్ వాళ్ళ దగ్గర క్షమాపణ అడుగుతాడు. ఇప్పుడు వీళ్ళ నలుగురి మధ్య ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయినా ఇక్కడ నుంచి తప్పించుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటే మన హీరోయిన్ ఒలివియాకి ఒక బ్రిలియంట్ అయిన ఐడియా తడుతుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్ వరల్డ్ వార్ 2 టైంలో కట్టింది. సో యుద్ధంలో బాంబ్స్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఈ బిల్డింగ్ కింద ఒక బంకర్ కట్టారు. అది డ్రైనేజ్ సిస్టమ్ తో కనెక్ట్ అయి ఉండడం వల్ల మనం అక్కడికి చేరుకుంటే చాలు, ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు. ఎలాగో మనం డైరెక్ట్ గా ఈ వాల్ ఎరగొట్టుకుని బయటకు వెళ్ళలేం కాబట్టి మాట్లాడకుండా కిందున్న ఒక్కో ఫ్లోర్ బ్రేక్ చేసుకుంటూ బేస్మెంట్ కి వెళ్లి బంకర్ ని చేరుకుని అక్కడి నుంచి తప్పించుకుందామని చెప్తుంది. తన ఐడియా మిగతా వాళ్ళకి కూడా నచ్చి అందరూ ఒప్పుకున్నాక నలుగురు కలిసి ఫ్లోర్ ఎరగొట్టి కింద అపార్ట్మెంట్ కి దిగేలా ఒక పెద్ద హోల్ వేస్తారు. వీళ్ళకి కిందున్న ఈ అపార్ట్మెంట్ రెసిడెంట్ ఎవరో తెలుసు కాబట్టి మిస్టర్ ఆస్వాల్డ్ ఉన్నారా మీరు అని అతన్ని పిలుస్తారు. కానీ ఎన్నిసార్లు పిలిచినా ఎలాంటి జవాబు రాకపోయేసరికి మన హీరో టిమ్ మాత్రం నెమ్మదిగా కిందకి దిగి ఆయనకేమైందో చూడాలనుకుంటే సడన్లీ వెనక నుంచే మిస్టర్ ఆస్వాల్డ్ అని ఆ ముసలైన గన్ పట్టుకుని ఎంట్రీ ఇస్తాడు. ఏం చేస్తున్నారు సార్, నేను టిమ్ మీ పై అపార్ట్మెంట్ లో ఉంటాని, నువ్వెవరైతే నాకేంటి, వచ్చిన వాడివి వచ్చినట్టే వెళ్ళిపో అని ఆయన గన్ చూపించి బెదిరిస్తే ఎందుకీన ఇంత అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాక హీరో వాళ్ళు బేస్మెంట్ లో ఉన్న బంకర్ ద్వారా ఎలా తప్పించుకోవాలనుకుంటున్నారో ఆ ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పటికీ ముసలైనా నువ్వెక్కడికి వెళ్లాలో వెళ్ళు, కానీ నా ఇంటి ద్వారా వెళ్ళడానికి నేనెవరికి పర్మిషన్ ఇవ్వను, వచ్చారంటే షూట్ చేసి పడిస్తానని చెప్పింది పదే పదే చెప్తాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి ఆయన మనవరాలొచ్చి ఏం చేస్తున్నారు తాత ఆగంటని ఆయన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. దానికి వెంటనే ఈ ముసలైనా లియా నువ్వెందుకు బయటకొచ్చావు, లోపలికి వెళ్ళిపో, ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు తెలిసిన మనుషుల్ని కూడా నమ్మకూడదు, ముందు ఇలా మనకి సహాయం చేస్తామని వస్తారు, ఆ తర్వాత మన దగ్గరున్న ఫుడ్ ఇంకా వాటర్ అని అన్ని సప్లైస్ దోచుకుంటారు, ప్రాణాలతో ఉండాలంటే ఎవరిని నమ్మకూడదని ఆయన మనవరాలకి చెప్తాడు. ఇది విన్న హీరో వెంటనే లేదు సార్ మాకు మీ సప్లైస్ ఏమొద్దు, మేము కిందకి వెళ్ళడానికి మీ అపార్ట్మెంట్ లో ఒక హోల్ వేయాలి, దానికి పర్మిషన్ ఇవ్వండి చాలని అడుగుతాడు. అప్పుడు ఈ ముసలైన మనవరాలు లియా కూడా తాత మనం ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేము, మన దగ్గరున్న ఫుడ్ సప్లైస్ 2-3 రోజుల్లో ఖాళీ అయిపోతాయి, ఆ తర్వాత ఏం చేస్తాం, ఇక్కడే ఉండడానికి బదులు మనము వీళ్ళతో వెళ్దామని ఆ పెద్దాయన్ని కన్విన్స్ చేస్తుంది. నెక్స్ట్ హీరోయిన్ ఒలివియా మార్విన్ ఇంకా ఆనా కూడా దిగాక హీరో మార్విన్ చేతుకున్న కట్లు విప్పి అతన్ని వెళ్లి ఫ్లోర్ తవ్వమని చెప్తాడు. అతను ఆ పనిలో ఉండగా ఇటు మన హీరో అన్ఎక్స్పెక్టెడ్లీ వీళ్ళు పైనున్న సీలింగ్ ఎరగొట్టుకుని పెద్దయిన అపార్ట్మెంట్ లోకి వచ్చారు కదా, ఆ కర్రల మధ్య ఒక స్మోక్ డిటెక్టర్ ఇరికి పడిపోయిండడం గమనిస్తాడు. కానీ ట్విస్ట్ ఏంటో తెలుసా, ఆ డిటెక్టర్ లో ఒక చిన్న సర్వేలెన్స్ కెమెరా ఉంటుంది. అది చూసి షాక్ అయిన హీరో టీం ఆ ముసలైన దగ్గర తాతగారు ఈ స్మోక్ డిటెక్టర్ లో కెమెరా మీరే పెట్టారా అని అడిగితే ఆయన లేదే బాబు కెమెరా ఏంటి, నాకు దీని గురించి ఏం తెలియదు, యాక్చువల్లీ మన బిల్డింగ్ ఓనరే ఈ స్మోక్ డిటెక్టర్స్ అన్ని సెట్ చేశాడని చెప్తాడు. ఇది విని వీళ్ళందరికీ డౌట్ వచ్చి ఆ ముసలైన ఇంట్లో ఉన్న అన్ని స్మోక్ డిటెక్టర్స్ ఇరగొట్టి చూస్తే ప్రతి రూమ్ లో ఉన్న ఆ డివైస్ లోనూ ఒక చిన్న కెమెరా ఉంటుంది. ఇదేంటిది చుట్టూ ఇన్ని కెమెరాలున్నాయి, కొంపతీసి మనతో ఎవడైనా స్క్విడ్ గేమ్ ఆడిస్తున్నాడా, ఫండ్ కోసం ఈ బిల్డింగ్ ఓనరే ఇదంతా చేసి ఆఖరికి మనల్ని అందరినీ వేసేస్తాడా ఏంటి అని అందరూ భయపడ్డం చూసిన హీరోయిన్ ఒలివియా అదేదో వెళ్లి బిల్డింగ్ ఓనర్ దగ్గర అడిగితే తెలిసిపోతుంది కదా, ఈ పక్క ఫ్లాటే అతని ఇల్లు రండడుగుదామని అంటుంది. పాయింటే కదా అని అందరూ ఆ పక్క కూడా ఎరగొట్టుకుని ఓనర్ అపార్ట్మెంట్ లోకి వెళ్తారు. అండ్ అక్కడే వీళ్ళకి ఎదురు చూడనట్టు ఇంకో పెద్ద షాక్ తగులుతుంది. ఆ బిల్డింగ్ ఓనర్ అతని 2 చేతులు కట్టయిపోయి అతి క్రూరంగా చనిపోయి పడుంటాడు. ఇది చూసి ఆనా మార్విన్ ఇంకా ఒలివియాకి సరిగ్గా ఊపిరందదు. బికాస్ ఇమాజిన్ బయటకు వెళ్ళలేని ఈ బిల్డింగ్ లో ఒక మర్డర్ జరుగుంది, అసలు ఇతన్ని ఇంత కిరాతకంగా హత్య చేసింది ఎవరో, ఆ మర్డరర్ ఇంకా బిల్డింగ్ లోనే ఉన్నాడో, నెక్స్ట్ వీళ్ళలో ఎవరినైనా చంపిస్తాడా అని వీళ్ళకేం తెలియదు. మరి అలాంటప్పుడు ఎవరైనా వీళ్ళలానే భయపడతారు కదా. అప్పుడు ఆ బిల్డింగ్ ఓనర్ శవం పక్కనే అతని ఫోన్ పడుండడం చూసిన మన హీరో టీం దాన్ని తీసుకుని చూస్తే లాస్ట్ గా చనిపోవడానికి ముందు ఈ బిల్డింగ్ ఓనర్ ఆ బ్లాక్ కలర్ వాల్ ని ఫోటోస్ తీసుంటాడు. అవి ఉంటాయి. ఆ వాల్ ని అతను ఎందుకు ఫోటో తీశాడు, కట్ అయినా అతని 2 చేతులు ఆ ప్లేస్ లో ఉండవు, అవెక్కడికి వెళ్ళాయి, కిల్లర్ అవి తీసుకువెళ్లిపోయాడా అని హీరోకి ఎన్నో డౌట్స్ వస్తాయి. ఇటు ప్లాన్ ప్రకారం కిందకు వెళ్ళడానికి వీళ్ళు ఫ్లోర్ ఎరగొడుతూ ఉంటే హీరో ఆ పెద్దయిన దగ్గరికి వెళ్లి
మీరు బిల్డింగ్ ఓనర్ పక్కింట్లోనే ఉన్నారు కదా, ఏదైనా సస్పిషియస్ అయిన సౌండ్స్ లేక విచిత్రంగా ఏదైనా నోట్ చేశారా అని అడుగుతాడు. దానికైనా లేదని చెప్తూ ఉంటే మరోవైపు హీరోయిన్ ఒలివియా అక్కడున్న ఒక న్యూస్ పేపర్ లో సినిమా స్టార్ట్ అయినప్పుడు సిటీలోని హాంబర్గ్ పోర్ట్ లో పెద్ద ఫైర్ అయిందని చూసింది కదా, దాని గురించి రాసుండడం గమనించి మేబీ మిస్టీరియస్ అయిన బ్లాక్ వాల్ కి ఆ ఫైర్ కి ఏదైనా సంబంధం ఉండొచ్చని ఆలోచిస్తుంది. ఇటు ఫ్లోర్ బ్రేక్ చేస్తున్న మార్విన్ గట్టిగా దాన్ని కొట్టడం వల్ల ఒక్కసారిగా వీళ్ళు నిల్చున్న ప్లేస్ క్రాక్ అయి హీరో టిమ్, మార్విన్ ఇంకా అన్న ముగ్గురు కింద పడిపోతారు. ఇంత గట్టిగా వీళ్ళు క్రాష్ అయ్యారు, టిమ్ కి ఏమైందో అని ఒలివియా కూడా కిందకొచ్చి అతన్ని లేపి చెక్ చేస్తుంది. ముగ్గురికి చిన్న చిన్న గాయాలు తగులుంటాయి. వీళ్ళంతా ఫైన్, సీరియస్ గా ఏం లేదని తెలిసాక పైనున్న మనవరాలు లియా, తాత మనం కూడా కిందకి వెళ్దాం రండని పిలుస్తుంది. కానీ ఆయన చాలా ఓల్డ్, సరిగ్గా ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్నాడు. అలాంటప్పుడు నేను ఈ ఫ్లోర్స్ అన్ని దిగి ఇన్ని సాహసాలు చేయలేను, సో నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వాళ్ళతో వెళ్ళని అతని మనవరాలకి చెప్తాడు. కానీ లియా అస్సలు ఒప్పుకోదు. నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళను, వెళ్తే మనమిద్దరం కలిసే వెళ్తాం తాత అని పట్టుబట్టడంతో తన మనవరాల కోసం ఆలోచించి ఆ పెద్దాయన కూడా ఒప్పుకుంటాడు. తర్వాత వీళ్ళు ఒక నిచ్చెన తీసుకొచ్చి దాని ద్వారా ఆ ముసలైన ఇంకా లియాని కూడా కిందకి తీసుకొచ్చేస్తారు. కానీ నెక్స్ట్ సెకండే అపార్ట్మెంట్ లోపల నుంచి ఎవరో ఒక స్ట్రేంజర్ బయటకొస్తాడు. అలర్ట్ అయిన తాత వెంటనే గన్ చూపిస్తే ఆ స్ట్రేంజర్ త్వరగా చేతులు పైకెత్తి, కంగారు పడకండి, నేనేం చేయను, నా పేరు యూరి, ఇది నా ఫ్రెండ్ అపార్ట్మెంట్, వాడితో కొన్నాళ్ళు స్టే చేద్దామని వచ్చాను, కానీ ఇలా ఈ బ్లాక్ వాల్ బ్లాక్ చేయడం వల్ల ఇక్కడే ఇరుక్కున్నానని తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అది విని వీళ్ళందరూ రిలాక్స్ అవుతారు. అప్పుడు యూరి, అదంతా సరే కానీ మీరు ఇలా అపార్ట్మెంట్ సీలింగ్ ఎరకొడితే ఏం చేస్తున్నారని అడిగినందుకు హీరో వాళ్ళు ఎలా బేస్మెంట్ కి వెళ్లి అక్కడున్న బంకర్ ద్వారా తప్పించుకోవాలనుకుంటున్నారో ఆ ప్లాన్ మొత్తం చెప్తారు. కానీ ఇది యూరి వీళ్ళేదో కామెడీ చేస్తున్నట్టు బాగా నవ్వుతూ, మీకింకా సిచ్యువేషన్ సరిగ్గా అర్థం కావట్లేదనుకుంటా, ఇప్పుడు మనం తప్పించుకోవాల్సింది ఈ వాల్ నుంచి కాదు, ఈ వాల్ బయట ఏముందో దాని నుంచి. అయినా మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్లే ఛాన్సే లేదు, ఎందుకంటే ఈ వాల్ మనల్ని బంధించే కేజ్ కాదు, మనల్ని ప్రొటెక్ట్ చేసే సేఫ్ ప్లేస్. ఇది గవర్నమెంట్ తయారు చేసిన ఒక హై టెక్నాలజీ ప్రోడక్ట్. బై ఛాన్స్ మన దేశంలో యుద్ధం జరిగితే ప్రజల్ని ఆ వార్ బాంబ్స్ ఎక్స్ప్లోషన్ నుంచి కాపాడటం కోసమే గవర్నమెంట్ వీటిపై రీసెర్చ్ చేసి తయారు చేశారు. సో ఇప్పుడు బయటకు వెళ్లాలనుకుంటే మీకన్నా పెద్ద ఇడియట్స్ ఎవరో ఉండరని అంటాడు. ఇతను చెప్పింది విన్న హీరో టీమ్, నీ థియరీకి ప్రూఫ్ ఏమైనా ఉన్నాయా, లేక ఇప్పుడు నువ్వు చెప్పినదంతా వాట్సాప్ లో వచ్చిన ఫార్వర్డ్ మెసేజెస్ లో ఒకటని అడుగుతాడు. దానికి యూరి సింపుల్ గా, మీరంతా న్యూస్ చూడరా అని సరైన సమాధానం ఇవ్వకపోయేసరికి సరే వీడేదో కాన్స్పిరసీ థియరీని నమ్ముతున్నాడని వీళ్ళంతా అర్థం చేసుకుంటారు. అప్పుడు ఒలివియా మాత్రం, ఈ అపార్ట్మెంట్ ని ఫ్రెండ్ ది కదా, ఇంతకీ అతను ఎక్కడా అని అడుగుతుంది. యూరి వాళ్ళని లోపలికి తీసుకువెళ్తాడు. అక్కడ బెడ్ మీద వాళ్ళ ఫ్రెండ్ శవం ఉంటుంది. నా ఫ్రెండ్ ఆంటన్ కి హార్ట్ ప్రాబ్లం ఉంది, దానికోసం అతను పేస్ మేకర్ అనే ఒక మెడికల్ డివైస్ ని యూజ్ చేసేవాడు. కానీ అతను ఈ బ్లాక్ వాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు దానిలో నుంచి వచ్చే స్ట్రాంగ్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అతని పేస్ మేకర్ స్టాప్ అయిపోవడంతో అక్కడికక్కడే అతని గుండాకి చనిపోయాడని చెప్తాడు. సిన్స్ హీరో వాళ్ళకి ఆల్రెడీ ఆ నల్లటి గోడలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని తెలుసుండడం వల్ల వాళ్ళు యూరి చెప్పింది నమ్ముతారు. నెక్స్ట్ హీరో లాస్ట్ సీలింగ్ ఎరగొట్టి కిందకి దిగి బేస్మెంట్ కి వెళ్ళిపోదామని చెప్తే కొత్తగా ఎంటర్ అయిన ఈ యూరి మాత్రం, వద్దు అంత పెద్ద సాహసం చేయకండి, బయట ఏదైనా కంట్రీ మన మీద న్యూక్లియర్ బాంబ్ వేసి మీరు ఈ వాల్ ఓపెన్ చేయగానే ఆ పాయిజనస్ గ్యాస్ లోపలికి వచ్చి మిమ్మల్ని చంపిస్తే ఏం చేస్తారు, మీ మంచికి చెప్తున్నానని అన్నా ఎవరు యూరి మాటలు నమ్మరు. బయటికి వెళ్లిపోవడమే బెస్ట్ అని ఈ అపార్ట్మెంట్ ఫ్లోర్ ఎరగొట్టడానికి అందరూ వెళ్లిపోయాక ఈ మనవరాలు లియా మాత్రం అక్కడున్న కొన్ని రీసెర్చ్ పేపర్స్ ని చూస్తూ ఆగిపోతుంది. అది చూసిన యూరి, నా ఫ్రెండ్ చనిపోవడానికి ముందు ఈ వాల్ ఏంటో కనిపెట్టడానికి ఏదో రీసెర్చ్ చేశాడు, ఇవన్నీ ఆ పేపర్సే అని చెప్తాడు. లియాకి ఈ డాక్యుమెంట్స్ లో ఉన్న ఈక్వెషన్స్ అన్ని అర్థమవుతాయి. తను దీని గురించి ఆలోచిస్తూ అందరితో కలిసి ఆ లాస్ట్ ఫ్లోర్ ని కూడా బ్రేక్ చేసి ఒక్కో వ్యక్తిగా కిందకి దిగడం మొదలు పెడతారు. అప్పుడు హీరో యూరిని కూడా వాళ్ళతో పాటు రమ్మని పిలిస్తే అతను మాత్రం, వద్దు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నానని చెప్తాడు. నీ ఇష్టమైతే ఓకే అని చెప్పి మిగతా అందరూ బేస్మెంట్ లోకి వెళ్ళాక అక్కడ వీళ్ళు ఎదురు చూసినట్టే బంకర్ కి వెళ్లే ఒక పెద్ద డోర్ కనిపిస్తుంది. అది చూడగానే అందరూ సంతోషంగా, అంతే ఆల్మోస్ట్ తప్పించుకున్నామని ఆనందపడుతూ ఆ డోర్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే సరిగ్గా అదే టైంలో మీద యూరి ఎందుకో సైకోలా ఒక చిన్న స్మైల్ ఇవ్వడం చూపిస్తారు. నెక్స్ట్ సెకండ్ కింద ఆ బంకర్ డోర్ ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ కూడా బ్లాక్ వాల్ అడ్డుగా ఉండడం చూసి వీళ్ళంతా షాక్ అయిపోతారు. అంతే, తప్పించుకోవడానికి ఉన్న ఒక్క ఛాన్స్ కూడా ఇలా మట్టిలో కలిసిపోయింది అని అందరూ చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు. పర్టికులర్లీ మార్విన్ అయితే ఏకంగా డోర్ ఎరగొట్టడానికి వాడిన సుత్తి తీసుకువెళ్లి ఆ గోడని పీస్ చేసేద్దామని పరిగెడుతూ వెళ్తాడు. కానీ ఆల్రెడీ ఇంతకు ముందు ఇలాంటి సాహసమే చేసి నీ తల ఎరగొట్టుకున్నా మర్చిపోయావే ఏంటని హీరో అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆల్రెడీ నైట్ తీసుకున్న డ్రగ్స్ వల్ల అనుకుంటా ఇతను ఇంకా హైపర్ యాక్టివ్ అవ్వడం చూసి ఎక్కడ కన్ఫ్యూషన్ లో మార్విన్ వాళ్ళ తల పుచ్చకాయలా కొట్టేస్తాడేమో అని తాత కూడా వెంటనే అతని గన్ బయటికి తీసి ఆగమని బెదిరిస్తాడు. వెంటనే మార్విన్ ఓకే సారీ అని సైలెంట్ అయిపోయి సడన్ గా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఆ తాత చేతిలో ఉన్న గన్ లాక్కుని పటాల్ పటాలమని ఆ వాల్ తో 4
4-5 బుల్లెట్స్ షూట్ చేసేస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ బుల్లెట్స్ కరెక్ట్ గా ఆ వాల్ దగ్గరికి వెళ్ళగానే ఆగిపోయి దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వైబ్రేట్ అవుతూ ఒక్కసారిగా వెనక్కి రిఫ్లెక్ట్ అవుతాయి. టిమ్, ఒలివియా, ఆనా, మార్విన్ ఇంకా లియా వీళ్ళ 5 టైం కి కిందకి బెండే జస్ట్ మిస్ లో తప్పించుకుంటారు. కానీ వెనకున్న తాత మాత్రం వయసు ఎక్కువ, శరీరం కూడా అనుకూలించక పాపం ఆయనకి బుల్లెట్ తగిలి ఆయన అక్కడికక్కడే చనిపోతాడు. ఇది చూసి లియా తన తాతని కాపాడమని గుండె పగిలేలా ఏడుస్తుంది. మార్విన్ కూడా ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. షాక్ అయ్యి అతను దగ్గరికి వెళ్తే లియా, ఆగు, నీ వల్లే మా తాత చనిపోయాడని అతన్ని గట్టిగా తిడుతుంది. ఈ పెద్దయినా చనిపోవడంతో మళ్ళీ అందరూ యూరి ఉన్న అపార్ట్మెంట్ కి వచ్చి నెక్స్ట్ ఏం చేయాలో అని కూర్చుని ఆలోచిస్తుంటారు. అప్పుడు ఆనా వాళ్ళ దగ్గర, మీకు ఒక విషయం తెలుసా, చిన్నప్పుడు నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. డాక్టర్స్ నేను క్లినికలీ డెడ్ అని చెప్పేశారు. అదేదో మిరాకలి కొన్ని మినిట్స్ లోనే పోయిన నా ప్రాణం తిరిగొచ్చేసింది. నేనప్పుడే చావుని దగ్గరలో చూసి వచ్చానన్నమాట. మీకు అలాంటి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఈ సినిమాలలో మనలాంటి సిచ్యువేషన్ లో ఇరుక్కున్న వాళ్ళకి మధ్య ఇలాంటి కామన్ కనెక్షన్ ఏమైనా ఉంటుంది కదా అని అడిగినందుకు పక్కనే తాతని కోల్పోయి సాడ్ గా కూర్చునున్న మనవరాలు లియా, మా అమ్మ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. నేనే తనని హాస్పిటల్లో చూసుకునేదాన్ని. నేను చావుని అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారని చెప్తుంది. ఇంతసేపు మౌనంగా కూర్చున్న యూరి సడన్ గా నేను చాలా మందిని చంపానని ఒక పెద్ద బాంబ్ డ్రాప్ చేస్తాడు. అంతే, దెబ్బకి అందరూ షాక్ అయ్యి అతన్ని తిరిగి చూస్తే యూరి, యాక్చువల్లీ నేను ఒక పోలీస్ ని, క్రిమినల్స్ ని ఎన్కౌంటర్ లో షూట్ చేసి చంపానని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నెక్స్ట్ మార్విన్ టర్న్ రాగానే లియా, నీ గురించి అందరికీ తెలిసిందేలే, కొంచెం సేపటికి ముందు మా తాతని చంపిన హంతకుడివే కదా నువ్వని అంటుంది. ఆల్రెడీ అతను చేసిన పొరపాటు వల్ల ఒక ప్రాణం పోయిందని గిల్ట్ లో మునిగిపోతున్న మార్విన్ ఇది విని ఏడుస్తూ, నేను కావాలని చేయలేదు, ఆ గోడని షూట్ చేస్తే బుల్లెట్ తిరిగి మన మీదకి వస్తుందని నాకెలా తెలుస్తుంది, ఐఎమ్ రియలీ సారీ అని సారీ చెప్పడం తప్ప ఏం చేయాలో తెలియక బాధపడతాడు. నెక్స్ట్ వీళ్ళు హీరో టిమ్ ఇంకా హీరోయిన్ ఒలివియా గురించి అడిగితే టిమ్ ఒలివియా ఏం చెప్పబోతుందో రియలైజ్ అయి వద్దని సైగ చేసిన తాను అతన్ని పట్టించుకోకుండా 2 సంవత్సరాలకి ముందు మా బేబీ చనిపోయిందని తన మిస్కారేజ్ గురించి చెప్తుంది. అంతే, దీంతో ఒక్కసారిగా హీరో టిమ్ కి కోపం లేచి, నేను వద్దు వద్దని చెప్తున్నా వినిపించుకోకుండా అందరి ముందు అంత క్యాషువల్ గా మన బేబీ డెత్ గురించి అంత తేలికగా ఎలా మాట్లాడగలిగా ఒలివియా అని హీరోయిన్ ని చెడామెడా తిడతాడు. దాంతో తనకి కూడా భయంకరంగా కోపం వచ్చి, ఎలా మాట్లాడగలిగానా, 2 సంవత్సరాల నుంచి మన బిడ్డ చావు గురించి నువ్వు నాతో మాట్లాడతావా అని నేను ఎదురు చూసి ఇప్పుడు నా పేషెన్స్ పూర్తిగా కోల్పోయాను టిమ్. బిడ్డ చనిపోగానే నువ్వు నీ బాధ మర్చిపోవడానికి నీ కాన్సంట్రేషన్ మొత్తం వర్క్ మీదకి షిఫ్ట్ చేసేసావు. మరి నా సంగతి ఏంటి? నేనెలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, బాధపడుతున్నానా అని అసలు పట్టించుకున్నావా నువ్వు? నన్ను ఎప్పుడు చూసినా గేమ్స్ 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 అంటూ నన్ను పూర్తిగా ఒంటరిదాన్ని చేసేసావని అతనితో ఫైట్ చేసి తిట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత హీరో తన ఎమోషన్స్ ని కామ్ చేసుకుని రూమ్ లో కూర్చున్న అందరి దగ్గరికి వెళ్లి, అంత త్వరగా నమ్మకం కోల్పోకండి, మనం ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా ఏదైనా దారుంటుంది. ముందు మనం మీద ఈ బిల్డింగ్ ఓనర్ అపార్ట్మెంట్ లో మనకి ఏదైనా క్లూస్ దొరుకుతాయేమో చూద్దామని అంటాడు. టిమ్ చెప్పేది కూడా నిజమే అని మిగతా వాళ్ళు కూడా ఒప్పుకున్నాక మార్విన్ ఇంకా ఆనా ఇద్దరు హీరోతో కలిసి బిల్డింగ్ ఓనర్ అపార్ట్మెంట్ ని చెక్ చేయడం కోసం వెళ్తారు. అట్ ద సేమ్ టైం పైన లియా ఇంకా ఒలివియా యూరి ఫ్రెండ్ చనిపోవడానికి ముందు ఈ వాల్ గురించి రీసెర్చ్ చేశాడు కదా, ఆ డాక్యుమెంట్స్ అన్ని వెతికితే అందులో వీళ్ళకి పనికొచ్చేలా ఏదైనా దొరికే అవకాశం ఉందని అతని బుక్స్, పేపర్స్ అన్ని చదువుతూ ఉంటారు. వాటిలో అతను ఆ వాల్ ని డ్రా చేసి పర్టికులర్ గా అందులోని 4 పెద్ద బ్రిక్స్ ని మాత్రం మార్క్ చేసుకుని ఉండడం చూసి హీరోయిన్ ఒలివియా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ మెటల్ ఆబ్జెక్ట్స్ అంటించినప్పుడు ఈ 4 ప్లేసెస్ లో మాత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉందని కనిపెట్టిన విషయం గుర్తు తెచ్చుకుంటుంది. అండ్ లియాకి కూడా అతని వర్క్ మొత్తం చదివాక బయటికి వెళ్లే దారి ఈ 4 బ్రిక్స్ తోనే కనెక్ట్ అయ్యిందని అనిపిస్తుంది. మరోవైపు పైన హీరో వాళ్ళు ఆ బిల్డింగ్ ఓనర్ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా హీరో టీమ్ అక్కడ ఒక రూమ్ మాత్రం మిగతా అపార్ట్మెంట్స్ కన్నా చాలా చిన్నగా ఉండడం గమనించి డౌట్ వచ్చి ఆ ప్లేస్ ని చెక్ చేసి చూస్తే అక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది. అదే సమయంలో ఇటు మార్విన్ కూడా ఆ రూమ్ ని ఓపెన్ చేసే రిమోట్ ని కనిపెడతాడు. కానీ ఇప్పుడు వీళ్ళ డోర్ ఓపెన్ చేయాలంటే దానికి పాస్వర్డ్ వేయాలి. అండ్ అది కనిపెట్టేటందుకు ఇక్కడే మన హీరో టీమ్ కి ఒక సూపర్ అయిన ఐడియా తడుతుంది. అతను కొంచెం పౌడర్ తీసుకుని ఆ రిమోట్ మీదకి ఊదాక పాస్వర్డ్ కి కావాల్సిన ఆ 4 నంబర్స్ మీద మాత్రం ఫింగర్ ప్రింట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు జస్ట్ వీళ్ళు ఆ 4 నంబర్స్ ఏ ఆర్డర్ లో వస్తాయో అది కనిపెడితే చాలు, ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసేయొచ్చు. ఇదంతా పక్క నుంచి చూస్తున్న ఆనా ఇంకా మార్విన్ హీరో ఇంత స్మార్ట్ అని ఇంప్రెస్ అవుతారు. ఆనా, సరే మీరు ఈ పాస్వర్డ్ వేసి డోర్ ఓపెన్ చేయండి, నేను కిందకు వెళ్లి మిగతా వాళ్ళని తీసుకొస్తానని చెప్పి వెళ్తుంది. అలాగే ఈ సైడ్ లో హీరోయిన్ ఒలివియా ఇంకా లియాకి చనిపోయిన యూరి ఫ్రెండ్ విజిటింగ్ కార్డ్ ఒకటి దొరుకుతుంది. దాంతో వీళ్ళు చనిపోయిన ఆ ఫ్రెండ్ నానో డిఫెన్స్ గురించి రీసెర్చ్ చేసి ఒక కంపెనీలో పనిచేసేవాడని తెలుసుకుంటారు. ఒలివియా అతని జాబ్ ఎలాంటిదో నీకు తెలుసా అని యూరి దగ్గర అడిగితే యూరి, ఏమో నా ఫ్రెండ్ అతని వర్క్ గురించి పెద్దగా ఎవరితోనూ చెప్పేవాడు కాదు, వాళ్ళ జాబ్ గురించి బయట మాట్లాడకూడదని వాళ్ళ కంపెనీ పాలసీ అనుకుంటానని చెప్తాడు. అప్పుడు లియా డస్ట్బిన్ లో కొన్ని పేపర్స్ ఉండడం చూసి అవేంటో ఓపెన్ చేసి చూస్తే అందులో చనిపోయిన ఆ ఫ్రెండ్ ఆ వాల్ ఓపెన్ చేయడానికి ఏదో కోడ్ అవసరమని రాసుండడం ఉంటుంది. ఈ మనవరాలు లియా ఆ కోడ్ ఏమైంటుందా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు పైనుంచి వచ్చిన ఆనా, మేమొకటి కనిపెట్టాం, త్వరగా రండని వీళ్ళందరినీ పిలుస్తుంది. ఒలివియా ఇంకా యూరి తనతో రూమ్ నుంచి బయటకు వెళ్తే లియా మాత్రం అక్కడే ఉండి ఆ రీసెర్చ్ పేపర్స్ అన్ని చూస్తున్నట్టు మనకు చూపిస్తారు. పైన ఫైనల్
ఫైనల్లీ హీరో వాళ్ళు ఆ సీక్రెట్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లి చూస్తే ఆ టేబుల్ మీద చాలా కంప్యూటర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు. ఆ స్క్రీన్స్ లో ఈ బిల్డింగ్ లో ఉన్న రెసిడెంట్స్ అందరి ఇంట్లో ఆ ఓనర్ అరేంజ్ చేసిన సీక్రెట్ కెమెరాస్ నుంచి లైవ్ ఫుటేజ్ ప్లే అవుతూ ఉంటుంది. ఇదేంటిది అంటే వీడు నిజంగానే మనతో స్క్విడ్ గేమ్ ఆడిస్తున్నాడా అని మార్విన్ భయపడటంతో హీరో టీమ్ ఆ ఫుటేజెస్ చూస్తూ లేదు ఈ ఓనర్ గడికి అంత సీన్ లేదు, సీక్రెట్ కెమెరాస్ పెట్టి అమ్మాయిల్ని చూసి క్రీపర్ వీడని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళంతా అసలు ఆ వాల్ ఎలా వచ్చిందో తెలుసుకోవడం కోసం ఫుటేజ్ రీవైండ్ చేసి రాత్రి వీళ్ళంతా పడుకున్నాక డస్ట్ లా ఏదో కమ్ముకుని ఆ నానో పార్టికల్స్ ఈ వాల్ లా ఫామ్ అయిందన్న విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతారు. నెక్స్ట్ వీళ్ళు మిగతా ఫుటేజెస్ అన్ని చూస్తూ ఉన్నప్పుడు యూరి ఫ్రెండ్ హాల్లో చనిపోయి పడుండడం గమనించి హీరో టీమ్ కి డౌట్ వచ్చి నీ ఫ్రెండ్ వాల్ దగ్గరికి వెళ్లి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అతని హార్ట్ లో ఉన్న పేస్ మేకర్ స్టాప్ అయి చనిపోయాడని చెప్పా, మరి అతని శవం హాల్లో పడిందేంటా అని అడుగుతూ తిరిగి చూస్తే ఇంతసేపు వీళ్ళ వెనకే ఉన్న యూరి ఇప్పుడు కనిపించడు. ఏమైపోయాడని వీళ్ళంతా కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు మార్విన్ నేను వెళ్లి అతన్ని తీసుకొస్తానని చెప్పి బయలుదేరతాడు. ఇటు ఆ కోడ్ అని రాసున్న పేపర్ ని చూస్తూ ఉన్న లియా అక్కడ బెడ్ మీద యూరి ఫ్రెండ్ బాడీ ఉంటుంది కదా, అతని మెడని స్కార్ఫ్ తో కవర్ చేసి ఉండడం చూసి డౌట్ వచ్చి ఏమనుకుందో ఏమో కానీ మెల్లగా వెళ్లి ఆ స్కార్ఫ్ ని తొలగించి చూస్తే అతని మెడలో పీక పిసికి చంపేసినట్టు చేతి గుర్తులుంటాయి. అంటే ఈ ఫ్రెండ్ హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోలేదు, ఎవరో చంపేశారని తను రియలైజ్ అయిన మరుక్షణం సడన్ గా వెనక నుంచి యూరి వచ్చి కొన్ని విషయాలు ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిదని చెప్పి సైకిల్లో నవ్వుతాడు. మరోవైపు మీద కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తున్న టిమ్ వాళ్ళు ఒక పెద్ద నిజాన్ని తెలుసుకుంటారు. యాక్చువల్లీ ఈ రోజు ఉదయం చనిపోయిన యూరి ఫ్రెండ్ అయిన ఆంటన్ అతని ఫోన్ లో ఫ్లాషెస్ లా ఏదో కొట్టి ఆ వాల్ ని డీయాక్టివేట్ చేసి ఉంటాడు. కానీ బయటకు వెళ్లిపోవచ్చని ఆంటన్ సంతోషపడే లోపే ఈ యూరి ఏదో పిచ్చి పట్టినట్టు అతన్ని గొంతు పిసికి చంపేశాడు. కలలో కూడా ఇలాంటి ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయని టిమ్, ఒలివియా ఇంకా ఆనా యూరి ఒక హంతకుడన్న విషయం తెలుసుకుని షాక్ అయిపోతారు. సరిగ్గా ఇదే సమయంలో యూరిని వెతుకుతూ కిందకు వెళ్లిన మార్విన్ అక్కడ అతని ఫ్రెండ్ ఆంటన్ రీసెర్చ్ పేపర్స్ అన్నిటిని కాల్ చేస్తుండడం చూస్తాడు. అండ్ పక్కనే నిజం తెలుసుకున్న లియాని కూడా యూరి చంపి పడేసి ఉంటాడు. తన శవం చూసిన మార్విన్ కి ఒక సెకండ్ ఏం అర్థం కాదు, ఎందుకు ఇలా చేసావని యూరిని పట్టుకోవడానికి చూస్తే అతను మార్విన్ ని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. ఇలా వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడు హీరో టిమ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు. టిమ్ చేతిలో ఉన్న గన్ చూపించి యూరిని బెదిరిస్తూ మార్విన్ ని వదలమని చెప్తే అతను పోలీస్ ఆఫీసర్ వదిలినట్టే వదిలి సడన్ గా స్నీక్ అటాక్ చేసి హీరో టీమ్ ని నేలకేసి కొట్టి అతని గొంతు పిసికి చంపేసేలా వెళ్లిపోతాడు. బట్ ఆ తరువాత ఎలాగో మార్విన్ లేచొచ్చి సహాయం చేసి వీళ్ళిద్దరూ కలిసి కష్టపడి ఫైట్ చేసి యూరిని పట్టుకుంటారు. మార్విన్ ఇతన్ని ఒకేసారి చంపేస్తే బెటర్ అనుకుంటే హీరోయిన్ ఒలివియా వద్దు, ఇతనికి ఆంటన్ ఆ వాల్ ని ఎలా డీయాక్టివేట్ చేశాడో తెలుసుండొచ్చు, మనం తప్పించుకోవడానికి ఇతను బ్రతకడం అవసరమని చెప్తుంది. సో అందరూ కలిసి యూరిని డక్ట్ టేప్ తో చార్కి కట్టిస్తారు. యూరి అతని ఫ్రెండ్ రీసెర్చ్ చేసిన పేపర్స్ అన్ని కాల్ చేశాడు. బయటకు వెళ్లాలంటే ఏం చేయాలో తెలియక వీళ్ళంతా తికమక పడుతూ ఉంటారు. అప్పుడు ఆనా వాళ్ళ దగ్గర నేను మళ్ళీ కెమెరాస్ ఉన్న రూమ్ కి వెళ్లి ఫుటేజ్ రివైండ్ చేసి ఆంటన్ చనిపోవడానికి ముందు ఏమేం చేశాడో చూస్తా, మేబీ మనకేమైనా క్లూ దొరకొచ్చని చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఒలివియా ఆంటన్ విజిటింగ్ కార్డ్ తనకి దొరికింది కదా, దాన్ని టిమ్ కి చూపిస్తుంది. ఆంటన్ నానో టెక్నాలజీతో డిఫెన్స్ వెపన్స్ తయారు చేసే కంపెనీ కోసం పనిచేశాడని తెలుసుకున్న టిమ్ ఆ కార్డ్ ని టర్న్ చేసి చూస్తే వెనక ఆంటన్ కంపెనీ అడ్రస్ ఉంటుంది. సినిమా స్టార్టింగ్ లో మనం సిటీలోని హాంబర్గ్ పోర్ట్ లో ఒక పెద్ద ఫైర్ అయిందని చూసాం కదా, ఆంటన్ పనిచేసే ఈ నానో డిఫెన్స్ కంపెనీ కూడా ఆ ప్లేస్ లోనే ఉంది. అందులోనూ అతను ఈ వాల్ ని డియాక్టివేట్ చేయగలిచాడంటే మేబీ ఈ వాల్ ని వాళ్ళ కంపెనీ తయారు చేశారేమో అని ఆలోచించి సరైన సమాధానం తెలుసుకోవడం కోసం యూరిని లేపి ఇంట్రోగేట్ చేస్తారు. ఈ వాల్ ఎలా ఓపెన్ చేయడం అని వీళ్ళు అడిగినందుకు యూరి మాత్రం రివర్స్ లో ఓపెన్ చేస్తే మీరు ఖచ్చితంగా చేస్తారు, ఈ నానో డిఫెన్స్ సిస్టమ్ ని మనుషుల్ని కాపాడటం కోసమే చేశారు, ఇది ఇప్పుడు యాక్టివేట్ అయ్యిందంటే బయట ఏదో ప్రాబ్లం జరుగుతుందని అర్థం కదా, కాబట్టి ఆ వాల్ ని డియాక్టివేట్ చేసే ఆలోచనే వద్దు, మీరది ఓపెన్ చేశాక మీతో పాటు నేను చేస్తే ఏం చేయడమని అంటాడు. అంత డేంజర్ అయితే దీన్ని తయారు చేసిన నీ ఫ్రెండ్ ఆంటనీ ఎందుకు బయటకు వెళ్లాలనుకున్నాడు, కారణం ఏంటని ఒలివియా అడగడంతో నిన్న జరిగిన ఫైర్ లో వాళ్ళ కంపెనీ డ్యామేజ్ అయి ఈ నానో డిఫెన్స్ సిస్టమ్ మాల్ ఫంక్షన్ ఇలా యాక్టివేట్ అయిపోయిందని ఆంటన్ అనుకున్నాడు, అదేదో సరిచేయాలని అతను చెప్తూ ఉండడం విన్నానని యూరి చెప్పడంతో సో ఇదా అసలు విషయం అని వీళ్ళు రియలైజ్ అయ్యి బయట ప్రాబ్లం ఏం లేదని తెలుసుకుంటారు. అప్పుడు కెమెరా ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్లిన ఆనా వీళ్ళని పిలిచి ఆంటన్ నిన్న రాత్రంతా పనిచేసి ఒక యాప్ రెడీ చేసి అది ఫోన్ లోకి ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారాని ఆ వాల్ ని డియాక్టివేట్ చేశాడన్న విషయం చూపిస్తుంది. దీంతో వీళ్ళు వెంటనే ఆంటన్ ఫోన్ ఇంకా ల్యాప్టాప్ కోసం వెతుకుతారు. కానీ ఆ పాపిస్టోడు యూరి ఆల్రెడీ అవి రెండు ఎరగొట్టేసి ఉంటాడు. ఏం చేయాలని ఆలోచించిన హీరో టీమ్ ఇరిగిన ఆ ఫోన్ ని తన ల్యాప్టాప్ తో కనెక్ట్ చేసి ఆంటన్ కనిపెట్టిన అప్లికేషన్ ని తన ఫోన్ లో ఇన్స్టాల్ చేస్తాడు. అది తీసుకువెళ్లి ఆ గోడ దగ్గర చూపించగానే స్క్రీన్ లో 4 బాక్సెస్ కనిపిస్తాయి. టిమ్ అవి ప్రెస్ చేయగానే ఫోన్ ఫ్లాష్ అయి కొంచెం సేపట్లోని స్ట్రాంగ్ గా ఉన్న ఆ వాల్ లిక్విడ్ స్టేట్ లోకి మారుతుంది. ఇది చూసిన ఆనా వెళ్లి దానిలోకి తన చెయ్యొతల గాని అది దూరిపోవడం చూసి అంతే వెళ్లిపోవచ్చని వీళ్ళంతా సంతోషపడతారో లేదు. నెక్స్ట్ సెకండే ఆనా నిన్న చెయ్య బయటకు తీయలేకపోతున్నానని భయపడుతుంది. దాంతో కంగారు పడుతూ మార్విన్, ఒలివియా ఇంకా టిమ్ తనని బయటకు లాగడానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ షాకింగ్లీ ఆ వాల్ వదలకుండా తనని లోపలికి ఇడుస్తూ ఉంటుంది. ఇంతలోనే లిక్విడ్ స్టేట్ లో ఉన్న ఆ గోడ మళ్ళీ సాలిడ్ గా మారిపోవడం చూసి వీళ్ళు తెగ భయపడుతూ తనని బయటకి ఇడుస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ గోడ రాయల
దెయ్యంలా మారి యానా శరీరం కడుపు నుంచి కట్టే క్రూరంగా చనిపోయి తన సగం బాడీ మాత్రమే వీళ్ళ వైపుకొస్తుంది. తన కళ్ళ ముందే తన గర్ల్ ఫ్రెండ్ అలా చనిపోవడం చూసి మార్విన్ తట్టుకోలేకపోతాడు. అతను బాధలో ఏడుస్తూ ఉంటే చార్కి కట్టబడిన యూరి ఇదంతా చూసి వద్దని చెప్తే విన్నారా, ఇప్పుడు చూడు ఎలా చచ్చిందో అని నవ్వడంతో పిచ్చి టెన్షన్ లేచి మార్విన్ గన్ తీసుకుని యూరిని షూట్ చేసి ఆ తరువాత తన గర్ల్ ఫ్రెండ్ యానా లేకుండా బ్రతకడం ఇష్టం లేక తనని తానే షూట్ చేసుకుని చనిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు కేవలం టిమ్ ఇంకా ఒలివియా మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ఇన్ని చూసి ఇంత జరిగాక వీళ్ళిద్దరూ తప్పించుకుంటామన్న నమ్మకం కోల్పోయి 2 years తర్వాత ఫస్ట్ టైం ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటారు. టిమ్ పనిలో ఇన్వాల్వ్ అయి ఒలివియాని నెగ్లెక్ట్ చేసినందుకు తన దగ్గర సారీ అడుగుతాడు. వీళ్ళ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. కొంచెం సేపు తరువాత టిమ్ ఎందుకీ వాల్ యాంటన్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయింది, వాళ్ళేం మిస్టేక్ చేశారని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒలివియా వీళ్ళ స్క్రీన్ లో కనిపించే ఆ 4 boxes లో ఒక్కో బాక్స్ ని ప్రెస్ చేసినప్పుడు ఒక్కో సంఖ్యలో లైట్ ఫ్లాష్ అవుతుందన్న విషయం గమనిస్తుంది. లైక్ ఒక బాక్స్ ప్రెస్ చేసినప్పుడు 3 times ఫ్లాష్ అయితే ఇంకో బాక్స్ ప్రెస్ చేసినప్పుడు 4 times ఫ్లాష్ అవుతుందన్నమాట. అంటే వీళ్ళు ఈ బాక్సెస్ ని సరైన ఆర్డర్ లో టచ్ చేయలేదన్న విషయం రియలైజ్ అవుతారు. ఆ ఆర్డర్ ఏంటో తెలుసుకోవడం కోసం మళ్ళీ వెళ్లి కెమెరా ఫుటేజ్ చెక్ చేసి ఒక్కోసారి ఫ్లాష్ ఎన్నిసార్లు బ్లింక్ అవుతుందో కౌంట్ చేసి సరైన ఆర్డర్ కనిపెట్టి వెళ్లి వాల్ ఓపెన్ చేద్దామనుకుంటే ఇంతలోనే యూరి కట్లు విప్పుకుని తప్పించుకుని వీళ్ళపై దాడి చేస్తాడు. కోపంలో మార్విన్ ఫైర్ చేసిన బుల్లెట్స్ ఇతనికి తగలలేదు. తప్పించుకున్న ఇతను టిమ్ ని కొడుతూ నేను మిమ్మల్ని చంపాలనుకోవట్లేదు, జస్ట్ మీరు బయటకు వెళ్ళడానికి ట్రై చేయకండి చాలు, మిమ్మల్ని వదిలేస్తా. ఆ వాల్ మన సేఫ్టీ కోసమే ఉందని చెప్తాడు. అంటే ఇప్పటికీ అతను ఆ థియరీని గట్టిగా నమ్ముతున్నాడు. కానీ ఈ గొడవలో పొరపాటున ఒలివియా మీద నుంచి బేస్మెంట్ లోకి పడిపోవడంతో యూరి కూడా టిమ్ తో ఫైట్ చేస్తూ అతన్ని తన్ని కిందకు తోసిస్తాడు. నెక్స్ట్ అతను కూడా దూకి ఇతన్ని కొట్టి ఒలివియాని తీసుకుని దగ్గరలో ఉన్న వాల్ దగ్గరికి పరిగెడుతూ ఇక్కడ వీళ్ళకి యూరికి మధ్య ఒక పెద్ద చేసింగ్ సీన్ జరుగుతుంది. ఫైనలీ హీరో ఇంకా హీరోయిన్ ఒక రూమ్ లోకి వెళ్లి తలుపు లాక్ చేసుకున్న యూరి అది బ్రేక్ చేసుకుని లోపలికి రావడానికి ప్రయత్నించడంతో టిమ్ అతని చేతిలో ఉన్న ఫోన్ ఒలివియాకి ఇచ్చి తనని ఆ వాల్ డియాక్టివేట్ చేయమని చెప్పి అతను యూరి రాకుండా ఆ తలుపుకి అడ్డంగా నిలబడి ఉంటాడు. ఒలివియా వీళ్ళు కనిపెట్టిన ఆర్డర్ ప్రకారం ఆ బాక్సెస్ ని ప్రెస్ చేయగాని ముందులా కాకుండా ఈసారి కొంచెం కొంచెంగా ఆ వాల్ ఓపెన్ అవుతుంది. కానీ ఇంతలోనే యూరి కూడా లోపలికి వచ్చేస్తాడు. టిమ్ చావా బ్రతుక అన్నట్టు యూరిని ఎదిరించి ఫైట్ చేస్తూ తప్పించుకోలేనని అర్థమై నువ్వు బయటకు వెళ్ళిపో ఒలివియా, నా గురించి ఆలోచించుకో, ఎలా అయినా ఇక్కడ నుంచి తప్పించుకో, నేను వీడు రాకుండా ఆపుతానని అరుస్తాడు. ఈ ఫైట్ చూస్తూ మనం అంతే ఇక హీరో చచ్చాడనుకుంటాం. యూరి అతని తలలో కత్తి దించేస్తాడన్న టైంకి వెనక నుంచి ఒలివియా ఒక పెద్ద సుత్తి తీసుకొచ్చి యూరి తలపై గట్టిగా ఒకటిచ్చి ఒక్క షాట్ తో అతన్ని చంపేస్తుంది. ఆఖరికి టిమ్ ఇంకా ఒలివియా బంకర్ కి ముందున్న ఆ వాల్ ఓపెన్ అవ్వగాని దానిలోకి నడుస్తూ సక్సెస్ఫుల్లీ బయటకు వచ్చేస్తారు. కానీ ఇక్కడే వీళ్ళకి ఇంకో పెద్ద షాక్. ఈ బ్లాక్ వాల్ కేవలం వీళ్ళ అపార్ట్మెంట్ బిల్డింగ్ ని మాత్రమే కాదు, ఇంచోతలకుండా వాళ్ళ సిటీ మొత్తాన్ని కమ్మేసుంటుంది. వీళ్ళకక్కడ హీరోయిన్ ఒలివియా వ్యాన్ కనిపించగాని హీరో హీరోయిన్ ఇద్దరూ కలిసి అందులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్టు చూపిస్తారు. అప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో మనకి ఒక రేడియో న్యూస్ వినిపిస్తుంది. అందులో హాంబర్గ్ పోర్ట్ లో జరిగిన ఫైర్ వల్ల ఈ సీక్రెట్ సెక్యూరిటీ సిస్టమ్ మాల్ ఫంక్షన్ సిటీ మొత్తం యాక్టివేట్ అయిపోయిందని, గవర్నమెంట్ ఫోర్సెస్ దాన్ని సరిచేయడానికి వెళ్తున్నారని చెప్తారు. అండ్ అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.